ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 7వ అధ్యాయం. ఈరోజు 7వ అధ్యాయంలో 13వ శ్లోకం చెప్పండి. త్రిభిర్గుణమయైర్భావైర్ త్రిభిర్గుణమయైర్భావైర్ ఏభి సర్వమిదం జగత్ ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మోహితం నాభిజానాతి మోహితం నాభిజానాతి మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం మామేభ్య పరమవ్యయం మామేభ్య పరమవ్యయం మామేభ్య పరమవ్యయం త్రిభిర్గుణమయైర్భావైర్ త్రిభిర్గుణమయైర్భావై ఏభి సర్వమిదం జగత్ ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. మామేభ్య పరమవ్యయం. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి చెబుతున్నాడు, మానవ జీవితం భగవంతుని తెలుసుకొని ఆయన మీద మనకి ప్రేమ కలగాల. మీరు ఈ సంసారంలో సుఖంగా సమృద్ధిగా సుఖంగా బతకాలంటే, అంటే ఎలాంటి భయంకరమైన రోగాలు లేకుండా, తిండికి కొరవ లేకుండా, ఈ లిటిగేషన్లు కోర్టు కేసుల్లో పడకుండా ప్రశాంతంగా బతకాలంటే, ఆ తర్వాత మళ్ళీ మనం ఈ సంసారంలోకి రాకుండా ఉండాలంటే, చాలామందికి తెలియదు, మనం ఈ సంసారంలోకి రావడం మంచిది కాదు. మరి ఎక్కడికి పోవాలా, ఎలా పోవాలా, అంటే ఇక్కడి నుంచి ఎలా బయటపడాలా. సో ఈ అధ్యాయంలో భగవంతుడు ఆయన ఎందుకు వస్తాం ఇక్కడికి, ఎందుకు మన బుద్ధి భగవంతుడి వైపు పోవటం లేదు, దానికి పోవడానికి ఏం చేయాలా, ఇవన్నీ కూడా భగవంతుడు భగవద్గీతలో ఈ విషయాలని ఒక్కొక్క శ్లోకంలో మెల్లిమెల్లిగా భగవంతుడు. అంటే ఇక్కడ ఈరోజు శ్లోకంలో ఈ 7వ అధ్యాయంలో భగవంతుడు ఆయన మనకి ఎవరన్నా ఎదురుకుండా కనబడితే అందంగా ఉండి బాగా చక్కగా మాట్లాడుతుంటే మనకి వాళ్ళంటే ఆకర్షణ కలుగుతుంది కదా. కానీ భగవంతుడు మనకు కనబట్టలేదు, ఆయన మాట్లాడేది ఇక్కడ భగవంతుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం చదివినట్టు శ్లోకం భగవంతుడు చదువుతున్నాడు. ఆయన ఆ శ్లోకం మనం విన్నామంటే భగవంతుడు నా బాగు కోసం, నా మంచి కోసం, నా సుఖం కోసం భగవంతుడు మాట్లాడుతున్నాడంటే ఆయనకు రూపం ఉన్నట్టా లేదా? మీరు ఆ గోడ వెనకాలలో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, వాడెవడో మాట్లాడుతున్నాడు, పోయి అబ్జర్వ్ అంటే నేను చూడలే కదా. కూర్చో అరివాను, కూర్చో. నేను చెబుతుంది మనం ఎవరైనా మాటలు వింటున్నప్పుడు అక్కడ ఎవడో ఉన్నట్టు లెక్క, అంతే కదా, లేకపోతే మాట్లాడలే కనపడతాయి. ఇక్కడ భగవంతుడు మాట్లాడుతున్నాడంటే ఆయన ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టు. అంటే భగవంతుడు ఎట్లా ఉంటాడు? భగవంతుడిని మనం
ఎలా గుర్తించవచ్చు? భగవంతుడు మనలాగా ఉంటే మీరు కూడా చెప్పుకోవచ్చు నేను కూడా దేవుడినేమో అని. అంతే కదా, భగవంతుడు మనలాగా ఇప్పుడు రాధారాణి ఉంటుంది, జ్యోతిలాగా కనబడుతుంది 6 అడుగులు ఉండేట లాగా. కానీ మీరు రాధారాణి ఒకళ్ళైనా ఏంది తేడా అయింది? మీకు రాధారాణికి తేడా అయింది. మా శరీరం కూలిపోతుంది సార్, మాకు ముసలితనం వస్తుంది సార్, రాధారాణికి రాదు సార్. అర్థమైందా? మనందరికీ మన శరీరాలు ఒక వయస్సులో ఉన్నప్పుడు యవ్వనం అంటారు. వయస్సులో ఉన్నప్పుడు మనం అందంగా ఉంటాం, మనలో కొన్ని యోగ్యతలు ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా పోతాయి. తర్వాత ఈ శరీరం ఎందుకు పనికిరాకుండా తయారవుతుంది. కానీ రాధారాణికి అలాంటి శరీరం కాదు. అలాగే కృష్ణుడు మనకి వయస్సులో ఉన్నప్పుడు కూడా మనం ఎంత పని అంటే అంత పని చేయగలం, వీలు కాదు. వయస్సులో ఉన్నప్పుడు గట్టిగా పని చేయగలుగుతారు, కానీ కృష్ణుడు ఎంత పనైనా చేయగలడు. ఆయన పర్వతాలు ఎత్తేయచ్చు, అందుకే ఆయన గిరిధారి అన్నారు కదా. ఆయన ఒకేసారి మీ అందరితో కూడా ఆయన తిరగచ్చు. ఆయన మీరు తిరగలేరు అందరితో. మిమ్మల్ని ఒక 50 మంది అబ్బాయిలు మిమ్మల్ని ప్రేమిస్తుంటే ఎత్తుక్కోవాలా, ఏళ్ళ ముందు ఎవరి దగ్గరికి పోవాలి నేను, అంతే కదా. మీ వల్ల కాదు, అందరి దగ్గరికి పోవడం మీ వల్ల అవుతుంది, అయింది మీ వల్ల కాదు. కానీ కృష్ణుడికి ఇబ్బంది వల్ల మీ అందరూ ఆయన ప్రేమిస్తుంటే మీ అందరి దగ్గరికి ఒకేసారి వస్తారు. ఆయన ఇబ్బంది వల్ల అందరినీ సుఖపెడతాడు ఆయన. కాబట్టి మనం అందరూ దేవుడి దగ్గరికి వెళ్తే కానీ మన జీవితంలో సుఖంగా బతకలేము. దేవుడి ప్లేస్లో మీరు ఎవరిని పెట్టడానికి లేదు. వాడెవడు దేవుడికి సమానంగా దేవుడిలాగా మనకి సుఖాన్ని ఇచ్చేవాడు ఎవడూ లేడు ఈ భూమి మీద. కాబట్టి మనం మానవ జీవితం అంటే ఒక గొప్ప అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే మళ్ళీ మళ్ళీ రాదు, మీకు వేరే జన్మల్లో ఈ అవకాశం దొరకదు. మానవ జీవితంలోనే మీరు భగవంతుడిని తెలుసుకుని ఆయన పొందొచ్చు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఈ భగవద్గీత అంతా ఏందయ్యా అంటే ఇది మీ యోగ్యతలు పెంచుకోవడానికి కాదు. చాలామంది భగవద్గీత చదివి నేను గొప్ప మేనేజింగ్ డైరెక్టర్ కావాలా, నేను భగవద్గీత చదివి నేను బాగా తెలివితేటలు పొందాలా. భగవద్గీత దానికోసం కాదు ఉన్నది. భగవద్గీత ఉన్నది మీరు ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా ఎలా దేవుడికి సేవ చేయొచ్చు. మీరు బాగా తెలివిగా అయిపోతేనే దేవుడికి సేవ చేస్తారు, అట్లేం లే. వాట్ ఎవర్ యు ఆర్, మీరు ఎవరో మిమ్మల్ని మీరు దేవుడికి సమర్పించుకోవచ్చు. దేవుడు కొంతమందికి తెలివితేటలు ఇస్తాడు, కొంతమందికి బలాన్ని ఇస్తాడు, కొంతమందికి ఆ నైపుణ్యం ఇస్తాడు. ఎవరికి దేవుడు ఏది ఇస్తే దాన్ని మనం దేవుడికి ఇవ్వచ్చు కదా. మీ ఇంట్లో గులాబీ చెట్టు ఉంటే గులాబీ పూలు తెచ్చిస్తారు, వాళ్ళ ఇంట్లో బీరకాయలు తేకుంటే ఆయన బీరకాయలు తీసుకొచ్చి ఇస్తాడు దేవుడికి. ఆయన బీరకాయలు పండుతుంటే నేను గులాబీ పూలు ఇవ్వాలి దేవుడికి అనుకోకలా, మీరు బీరకాయలు ఇస్తుంది చాలు దేవుడికి. ఇది మీకు దేవుడు ఇచ్చింది అది. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఈ 7వ అధ్యాయంలో ఆయన మనం దేవుడు కనపడకపోయినా కూడా ఎలా ఆయన యొక్క శక్తులను మనం గుర్తించవచ్చు. ఆయన శక్తులను చూడంగానే, అంటే మీ అబ్బాయి అమెరికా పోతాడు, వాడు అక్కడ చెప్పులు వదిలేసిపోతాడు, ఆ చెప్పులు చూడగానే మీ అమెరికాలో అబ్బాయి గుర్తొస్తూ ఉంటాడు. లేదా ఆయన గుడ్డలు వదిలిపెట్టిపోతాడు, ఇంట్లో ఉన్నాడు అమెరికాలో, ఆ గుడ్డలు చూసి మీకు ఎవరు గుర్తొస్తూ ఉంటాడు, ఆ బీరువా ధరంగా మీ అబ్బాయి గుర్తొస్తూ ఉంటాడు. బీరువా ధరిస్తే మీ అబ్బాయి గుర్తురాడు ఏంది, ఆయన గుడ్డలు కనబడుతున్నాయి కాబట్టి, అంతే కదా. ఆ రకంగా భగవంతుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఇది భగవంతుడు ఆయన మనకేం కనబట్టలేదు, ఎవరిని నమ్మాలా, భగవంతుడు కనబట్టలేదు కానీ ఆయన ఎలా గుర్తించాలా. అంటే ప్రభుపాద ఆయన ఇస్కాన్ పెట్టాడు, పోయాడు ఆయన. కానీ ఇస్కాన్ ఉన్నంతకాలం
ఎవరయ్యేది పెట్టిందంటే ప్రభుపాద స్వామి ఇస్కాన్ని ప్రారంభించాడు. ఆయన ఉన్నాడాయన ఇప్పుడు లేడు ఆయన, పోయి 50 ఏళ్ళు దాటుతుంది. కానీ ఇస్కాన్ అనగానే భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఆయన చేసిన పనులన్నీ ఉన్నాయి. మేము మందిరాన్ని మా ఇష్టం వచ్చినట్టు కట్టాలా, ఆయన చెప్పినట్టుగానే విగ్రహాలు పెట్టాలి అక్కడ. అంతే కదా, ఈ మందిరం నేను కడుతున్నా కాబట్టి ఇక్కడ సాయిబాబా బొమ్మ పెడతా, ఈ మందిరం నేను కడుతున్నా కాబట్టి ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ పెడతా. ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు. ఇస్కాన్లో మందిరాలు నేను కట్టచ్చు, కానీ దానిలో పద్ధతులు ఆయన చెప్పిన పద్ధతిలో ఉండాలి. నేను కట్టాను కాబట్టి ఇక్కడ ఈ మందిరంలో ప్రతిరోజు 7 గంటలకి మంగళారతి ఉంటుంది. పోయి ఇంకో సంస్థ పెట్టుకోవాలి నువ్వు 7 గంటలకి మంగళారతి చేసేటైతే ఇస్కాన్ వదిలిపెట్టి నువ్వు ఇంకోటి ఏదో పెట్టుకో, గిస్కానో పుస్కానో ఏదో ఒకటి పెట్టుకో. ఇస్కాన్ అని పెట్టినప్పుడు మీరు ఇక్కడ 4:30కి మంగళారతి చేయాల్సి ఉంటుంది. ఆయన పెట్టినటువంటి నియమం అది. అదేనా, కాబట్టి ఇస్కాన్లో ఏది జరుగుతున్నా కూడా ప్రభుపాదేమన్నాడు ఆ పద్ధతిలో నడపాలి. ఇక్కడ మన ఇష్టం వచ్చిన నడపడానికి లేదు ఇక్కడ కదా. ఆ రకంగా భగవంతుడు ఆయన ఈ భూమి మీద ఎన్నో చేసిపోయినాడు. ఆయన అవేందో ఇక్కడ చదువుతున్నాడు. ఈరోజు శ్లోకంలో మనం నిన్న మేము చదివాం 10వ శ్లోకం చదివాం. 11, 12, 13 శ్లోకాల్లో భగవంతుడు మనకి ఆయనకి దగ్గర అవ్వడానికి, ఆయన మనకి ఎప్పుడు గుర్తుండడానికి ఈ 11, 12, 13 శ్లోకాల్లో ఏం చెబుతున్నాడు ఆయన. ఆ శ్లోకాలు మనకు విన్నట్టయితే నేను రోజు చూస్తూనే ఉన్నా, కానీ ఈ విషయం తెలియనప్పుడు చూస్తున్నా కానీ నాకు దేవుడు గుర్తురాటల్లా. ఇప్పుడు దానికి దీనికి సంబంధం తెలిస్తే మీరు చూస్తున్నారు కానీ దేవుడు గుర్తురాట్లా. ఈ శ్లోకం విన్నట్టయితే నేను రోజు చూస్తున్నా, దీనికి కృష్ణుడితో సంబంధం ఉన్నది. అటు ఇంక నుంచి నాకు చూసినప్పుడల్లా నాకు కృష్ణుడు గుర్తు వస్తాడు. ఈరోజు ఏమంటున్నాడు, బలం బలవతాం చాహం. భగవంతుడు బలం బలవతాం చాహం, బలవంతుల్లో ఉండేటువంటి బలాన్ని నేను. అందరికీ బలం లేదు. ఎవరికైనా విశేషంగా బలం ఉందంటే దేవుడు ఈయనకి బలాన్ని ఇచ్చాడు. ఎవరికి వాళ్ళు బలాన్ని సంపాదించేటైతే అప్పుడు కొంతమంది బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటారు. వాడవాడు బాడీ బిల్డింగ్ చేసి కండలు తిప్పిట నిలబడతాడు శాండో. మీరు వాడిని చూసి నేను కూడా అట్లా తయారవ్వాలి, మీ బతుకంతా చేయండి, కండలు వచ్చేదేం లేదు, ఏమీ రాదు. అంటే విష్ణుప్రియ బక్కగా ఉంది, నేను కూడా కండలు రావాలా, ఏం రావు, అందరికి వస్తాయి. కొంతమంది శరీరాలు భగవంతుడు అట్లా చేస్తాడు. కాబట్టి మనకి అట్లాంటి వాళ్ళు చూడంగానే నాకెందుకు లేదు దేవుడు అంటే వాడికి ఇచ్చాడు, అంటే భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఎక్కడైనా బలం చూడంగానే మనకి ఎవడు గుర్తు రావాలా, బలం బలవతాం చాహం, బలవంతుల్లో ఉండేటువంటి బలాన్ని నేను అంటున్నాడు ఆయన. ఆ బలాన్ని ఏం చేయాలా? భగవంతుడికి ఎంతో బలం ఉంది. ఆయన రాక్షసులను చంపాడు, ఆయన దేవతను చంపలేదు, హిరణ్యకశిపుడిలాగా ఎవరిని పడితే వాడిని చంపలేదు. హిరణ్యకశిపుడికి బలం వచ్చింది, కానీ అది నా బలం అనుకున్నాడు. అనుకుని అందరి మీద పెత్తనం చేస్తున్నాడు. నా మాట వినకపోతే నేను సావగొడతా, నువ్వు దేవుడు శాస్త్రం అని మాట్లాడమాక, నేను చెప్పినది లేకపోతే నేను చిత్త కొడతా, నేను కొడతా, నేను అంత భయపడి. అంటే హిరణ్యకశిపుడు తన బలాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ బలం కృష్ణుడిచ్చాడు అనేది ఆయన అంగీకరించటల్లా, ఆయన నా బలం అనుకుంటున్నాడు. తర్వాత దిక్కుమాలిన జాబు తెచ్చాడు, నా బలం అనుకున్నాడు. కానీ దేవుడి ముందు ఆయన చనిపోవాల్సి వచ్చింది, లొంగిపోవాల్సి వచ్చింది. కాబట్టి బలం బలవతాం ఒకటి బలం ఎక్కడైనా కనపడిందంటే మనకి కృష్ణుడు గుర్తు రావాలి. ఎక్కడైనా కూడా తెలివితేటలు కనపడ్డాయంటే మనకి లేవు తెలివితేటలు,
కానీ వాడెవడో మంచి ఐడియాస్ బయటికి తీస్తాడు. భగవంతుడు ఈయనకి సహాయం చేస్తున్నాడు, నాకు సహాయం చేయటం లేదు. ఎందుకంటే నేను గట్టిగా భక్తి చేయట్లేదు, లేదా నాకు భక్తులు అంటే ఈర్ష్యగా ఉంది. వాడికి తెలివితేటలు ఉన్నాయి, నాకు లేవు. కాబట్టి నేను వాడి పేరెట్ట జడగొట్టాలా? కానీ భగవంతుడు వాడికి తెలివితేటలు ఇస్తే మీరేం చేసుకోగలరు? మీరేం చేసుకోలేరు. అదే వాడి పనులు చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఈర్ష్య పడకూడదు. భగవంతుడు ఎవరికైనా తెలివితేటలు ఇస్తే అంటే ఆయన ఏం మంచి పనులు చేశాడో, ఏం భక్తి చేశాడో భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు. కాబట్టి నేను ఆయన్ని అంగీకరించాలి. లేదా నేను కూడా భక్తి చేసుకుని నా భక్తితో భగవంతుడు నాకెంత తెలివితేటలు ఇస్తే దాంతో నేను సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ బలం బలవతాం చాహం అంటే ఎక్కడ బలాన్ని చూసినా కూడా ఇది భగవంతుడు ఇచ్చాడు, లేకపోతే ఎలా వస్తుంది? అందరం మనుషులమే. ఈ తేడాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భగవంతుడు. రెండోది, భగవంతుడు మనకి బలం ఇస్తే దాన్ని మనం దురుపయోగం చేయకూడదు. భగవంతుడు బలం ఇస్తే మంచి వాళ్ళకి సహాయం చేయడానికి, మనం దుర్బలకి మనం కాపాడడానికి, మంచి వాళ్ళకి సహాయం చేయడానికి, అంటే మనం బలాన్ని మనం 10 మందికి ఉపయోగపడేట్టుగా, అంతేగాని దాని అహంకారానికి పోయి పెత్తనానికి పోయి మనం పేరు జడగొట్టుకుని 10 మందిని సతాయిచ్చి ఈ రకంగా నువ్వు బల ప్రదర్శన చేయమాక. కాబట్టి బలం బలవతాం చాహం, బలవంతుల్లో ఉండే బలం నేనే. అంటే ఎంత బలాన్ని వేయగలడు హనుమంతుడు, ఆయనకి ఎంత బలాన్ని ఇచ్చాడు? రకరకాల భగవంతుడికి అంతులేని బలం ఉంది. ఆయన మనతో సంతోషపడ్డాడంటే మనకి ఎంత. ఇప్పుడు ప్రభుపాద ముసలాయన, మామూలు ముసలాళ్ళు ఎవరు అంత తిరగలేరు, కానీ ప్రభుపాద ప్రపంచం అంతా 14 మార్లు తిరిగాడు. అన్ని దేశాల్లో తిరిగి ఆయన 100 మందిరాలు కట్టాడు, 1000 మందిని భక్తులు చేశాడు. మనం చేయలేకపోతున్నాం. ఏంటి? భగవంతుడు మన భక్తికి ఆయన ఇంకా సంతుష్టుడు కాలేదు, లేదా మన భక్తి సరిగ్గా లేదు. మన భక్తి సరిగ్గా ఉంటే భగవంతుడు మనకు కూడా ఆ శక్తిని ఇవ్వచ్చు. అంటే బలం బలవతాం చాహం, కామరాగ వివర్జితం. రెండే నెల ఇక్కడ అదే చెబుతున్నాడు. కామరాగ, మనం కోరికల కోసం బలాన్ని ఉపయోగించడం, లేదా మన రాగ అంటే దాన్ని దురుపయోగం చేయడం. అంటే ఎవడైనా మనకు నచ్చకపోతే అనవసరంగా వాడిని ఇబ్బంది పెట్టడం. కామ రాగ వివర్జితం అంటే అందరిలో ఉండే బలం, దాన్ని మనం భగవంతుని గుర్తు చేయదు. ఎవరైనా బలాన్ని చక్కగా ఉపయోగిస్తుంటే అప్పుడు మనకి భగవంతుడు గుర్తు వస్తాడు. ఎందుకంటే ఆయన మంచి పనులకి. కాబట్టి ఏమన్నాడు ఆయన? కామరాగాలు లేనటువంటి కోరికల కోసం కానీ, లేదా ఆసక్తితో కానీ వాడు కోట్లు సంపాదిస్తున్నాడు, కానీ 1 పైసా ఇతరుల కోసం ఖర్చు పెట్టలేదు. అంటే అతను భగవంతుని మర్చిపోయాడు ఒకటి, లేదా భగవంతుడు అతనికి తెలివితేటలు ఇవ్వటం లేదు. కాబట్టి ఆ డబ్బుల వల్ల ప్రయోజనం ఏంది? మీకు ఉపయోగపడవు, 10 మందికి ఉపయోగపడవు, డబ్బు ఉండి ప్రయోజనం ఏంది? అంటే ఏమన్నాడు? ఎవరికైతే డబ్బుల్ని ఎలా ఉపయోగించాలో తెలుసు, ప్లస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అటువంటి వాళ్ళని చూడంగానే నీకు భగవంతుడు గుర్తు రావాలి. ఈ వ్యక్తి చక్కగా భగవంతుడు చెప్పినట్టుగా ఆయన దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని ఆయన చక్కగా అందరూ బాగుపడడం కోసం ఖర్చు పెడుతున్నాడు. అది బలం కావచ్చు, అది డబ్బు కావచ్చు. తర్వాత ధర్మావిరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ. భగవంతుడు ఇక్కడ అందరూ ఈ రోజుల్లో పిల్లకాయలు ఆయన అడుగు చెబుతున్నాడు. ముస్లింలకి వాళ్ళకి 4 పెళ్ళాలంట, ఒక్కొక్కరికి వాళ్ళు 4-5 మందిని కొంటున్నారు. అప్పుడు వాళ్ళకి 20 మంది పిల్లలు, 4 పెళ్ళాళ్ళు, 20 మంది పిల్లలు. కాబట్టి ఒక ఆయన వాడు నాలంటాడు ప్రవచనం ఇస్తూ, మీరందరూ కూడా పందుల్లాగా కనండి పిల్లల్ని. వాడు చెప్పిపోతే చూసుకోవాల్సింది ఎవరు
ఆయన ప్రవచనం చెబుతున్నాడు, ముస్లింల సంఖ్య పెరిగిపోతుంది, మీరంతా కూడా పందుల్లాగా పిల్లల్ని కానండి, లేకపోతే ఈ దేశం ముస్లింల దేశం అయిపోతుంది. అంటే ఇవన్నీ భగవంతుని మర్చిపోయి మాట్లాడే మాటలు. వాడు కంటున్నాడు, మీరు కంటే ఇంక ఇదే పని పోటీ అయింది. వాడు ఎంతమందిని కానాడు, నేను ఎంతమందిని కానాలా? వాడైనా ఆ పిల్లకాయలైనా పనికి మాలిన పిల్లకాయలా, పనికి వచ్చే పిల్లకాయలా, ఇవన్నీ కూడా చూడాలి కదా. వాళ్ళు మనం పెంచగలమా లేదా? అంటే ఆయన అన్నాడు, ధర్మావిరుద్ధ భూతేషు కామోస్మి. భగవంతుడు పెళ్లి చేసుకోవద్దని చెప్పటం లేదు. కాబట్టి ఏ స్వాములు కూడా వాళ్ళ పని కాదు, నువ్వు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోవయ్యా, లేదా నువ్వు పెళ్లి చేసుకోకుండా నువ్వు ఎలాంటి మొగాడి దిక్కు లేకుండా నువ్వు పెళ్లి చేసుకోకుండా బతుకు, ఈ ప్రచారాలన్నీ మా పని కాదు. ఎందుకు భగవంతుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు, ధర్మావిరుద్ధ భూతేషు కామోస్మి. ధర్మ నియమాలకు విపరీతం కానీ సంభోగాన్ని, సంభోగం అంటే సెక్స్ లైఫ్. భగవంతుడు ఏం చెబుతున్నాడు, వాడు రాక్షసులు పనికి మాలాళ్ళు పిల్లలు కంటున్నారు, నా భక్తుడు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళని గొప్ప భక్తులు చేసి ఈ రాక్షసత్వాన్ని అంతా కూడా ఎవరో ఒకటి సరి చేయాలి కదా. భగవంతుడు వస్తాడు, ఆయన సరి చేసిపోతాడు. తర్వాత ఆయన మనకు ఆదేశం ఇస్తున్నాడు, మీరంతా కూడా భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడడానికి, అంటే ప్రచారం ఎందుకు చేస్తున్నాం, ప్రభుపాద ప్రచారం చేశాడు. ఆయన పోతో నా శిష్యులంతా కూడా మీరు కూడా చచ్చేదాకా ప్రచారం చేయండి. నేను ఇంత కష్టపడి ప్రచారం చేయడం వల్ల భక్తి నీ దాకా వచ్చింది, అంతే కదా. నేను నెల్లూరు వచ్చి ప్రచారం చేస్తున్నాం కాబట్టి మీ దాకా ఈ కృష్ణ భక్తి వచ్చింది. మరి మీ వాడలోను మీ పల్లెలోను అక్కడికి ప్రచారం పోవాలి కదా. దాన్ని మీరు పోతూ ఉంటారు మీ పల్లెకి మీ వాడకి. అది మేము మీకు నేర్పించాం, మీరు మీ పల్లెకి పోయి మీ వాడకి పోయి మీరు కూడా ప్రచారం చేయండి, చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఆనందం కలిగే మార్గం, బాగుపడే మార్గం ఆయన చెప్పాడు. మరి మనం ఆయన రుణాన్ని తీర్చుకోవాలంటే మనం ఇతరులకి ఈ విషయాలు చెప్పాల్సి ఉంటుంది. మనకెందుకు వచ్చింది ఈ బజార్లో తిరిగి భజనలు చేయడం, అక్కడికి పోయి ఇక్కడికి పోయి ప్రవచనాలు చేయడం, ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చదు. అంతేగా సాయిబాబా గుడి వాళ్ళకి మనం మాట్లాడితే నచ్చదు, ఆ శివాలయాల వాళ్ళకి మనం మాట్లాడితే నచ్చదు. ఆ శివాలయంలో పోయి కృష్ణుడు దేవుడు అంటే వాడికి నచ్చుతుందా అయింది. విజయలక్ష్మి శివాలయంలో కూర్చుని కృష్ణుడే దేవుడు అంటే వీడేంద్ర బాబు, వీడికి భజన పెట్టుకోవడానికి మన శివాలయాన్ని ఇస్తే వీడు ఇక్కడికి వచ్చి శివుడికి ఎసరు పెడుతున్నాడు, కృష్ణుడి దేవుడు శివుడు కాదని చెబుతున్నాడు. కానీ మనం భగవద్గీతలో ఉన్నది చెప్పాలా. మనం శివుడిని తిట్టడం లేదు, శివుడిని విమర్శించడం లేదు, కానీ దేవుడు ఎవడో కూడా చెప్పాలా. మన పని ఇతరులను తిట్టుకుంటూ పోవడం కాదు, మనం దేవుడు ఎవరో చెబుతూ ఉండాలా, దేవతలు ఎవరో చెప్పాలా, దేవుడు కాకపోతే అది కూడా చెప్పాలా. ఈయన దేవుడు కాదు దేవత కాదు. కానీ ఇక్కడ ధర్మావిరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ. ఇక్కడ మీకు 2 పిల్లలు ఉన్నారా, 6 పిల్లలు ఉన్నారా? మీరు 2 పిల్లల్ని పెట్టుకొని మీరు పిల్లల అవసరం లేకుండా కూడా ఈ భార్యతో కలుస్తూ ఉంటే మీరు ఇంకేం చేస్తున్నారు? వాడికి 6 మంది పిల్లలు ఉన్నారు, కానీ కలిసినప్పుడల్లా పిల్లకాయల్ని పొంది చక్కగా వాళ్ళని చూసుకుంటున్నాడు. అంటే 6 పిల్లకాయలు ఉన్నవాడే భగవంతుని సంతోషపెడుతున్నాడు. మీరు చూడడానికి 2 పిల్లకాయలు పెట్టుకుని కానీ దేవుడు చెప్పినట్టు బతకకపోతే లాభమైంది. నెక్స్ట్ ప్రశ్న, అసలు మీరు థియరీ మాట్లాడేస్తున్నారు, మీరు 2 పిల్లలు అంటే ఇదని మన కంట్రోల్లో ఉంది, మన కంట్రోల్లో ఉందా అంటే మరి కంట్రోల్లోకి రావాలంటే ఏం చేయాలి? నిజమే, మన కంట్రోల్లో లేదు కదా. కంట్రోల్ అంటే జనాలు ఇట్లాంటి పిల్లకాయలు, రాక్షసులు లాంటి పిల్లకాయలని, భక్తి లేనటువంటి పిల్లకాయలని ఎందుకు పుట్టిస్తున్నారు? మీకు పిల్లకాయలు పుట్టించడంలో మీకు కంట్రోల్ ఉంటే పనికి మాలిన పిల్లల్ని ఎందుకు పుట్టించారు? లేదా మీకు పిల్లలు అక్కర్లేకపోయినా కూడా మీరు మీ భార్యతో ఎందుకు కలుస్తున్నారు? ఇది ప్రశ్నలు. అంటే మనకు కంట్రోల్ లేదు. మరి స్వామి మీరు చెప్పేది బాగానే ఉంది, కంట్రోల్ ఎట్లా వస్తుంది అంటారు అని భగవంతుడు చెబుతున్నాడు. నా భక్తి చేస్తావంటే నీ ఒళ్ళు నీ దగ్గర పెట్టుకోగలుగుతావు. అవసరం కావాలంటే పిల్లలు కానొచ్చు,
అవసరం లేకపోతే అంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి, ట్యాప్ ఆఫ్ చేస్తే నీళ్ళు ఆగిపోతాయి. మీరు భజన చేస్తూ ఉండండి, కంట్రోల్లో ఉంటారు. పిల్లలు కావాలంటే మంచి పిల్లల్ని కనొచ్చు. అక్కర్లేకపోతే మనం ఎంతమందిని పోషించలేమనుకుంటే ఆఫ్ చేయండి. మీరు పోషించలేకపోయినా కూడా దేవుడు చెప్పిన పద్ధతిలో పిల్లల్ని కంటే ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఈ రకంగా మనం ఈ సంభోగాన్ని కూడా ఏదో వాడు పెళ్లి చేసుకుని పెళ్ళంతా బతికితే వాడెవడో పతనాన్ని పొందినట్లు, వాడెవడో భక్తుడు కానట్లు అటు చూడడానికి లేదు. దేవుడి నియమాల ప్రకారం మీరు గృహస్థ జీవితంలో ఉన్నట్లయితే మన ఋషులు ముళ్ళు ఎంతమంది ఎక్కువ మంది పెళ్ళి చేసుకున్నారు కదా, అందరూ ఋషులు ముళ్ళు పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళంతా గొప్పవాళ్ళు. కాబట్టి ఈ రోజుల్లో ఎందుకు పెళ్లి చేసుకుని వాళ్ళు మంచి వాళ్ళుగా బతకలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళు అట్లాంటి భగవద్గీత ఎప్పుడు చదవలేదు, వినలేదు. ఆ బీటెక్కులు చదివి ఎంటెక్కులు చదివి అవేం పనికిరావు. మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి మన బీటెక్ ఎంబీబీఎస్ ఆ చదువులు పనికిరావు. అటు భగవద్గీత. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు, ఎందుకయ్యా నువ్వు నన్ను స్మరించాలా, ఎందుకయ్యా నువ్వు నన్ను భజన చేయాలా చెబుతున్నాడు. నువ్వు భజన చేసినట్లయితే నీ మనసు పవిత్రం అవుతుంది. నువ్వు భజన చేసినట్లయితే నీకు లోపల ఆనందం కలుగుతుంది. ఈ బయట ఆనందాలకి పరిగెత్తవు. అవసరం ఉన్నంత వరకే నువ్వు బయట భోజనం అతిగా తినకూడదు. కానీ మనకి ఆధ్యాత్మిక ఆనందం లేకపోతే ఇంకో రకంగా మనం ఆనందాన్ని పొందడానికి నకిలీ. కాబట్టి ఇక్కడ బలం కనపడిన చోట ఆ బలం సరిగ్గా వాడుతుంటే మనకి కృష్ణుడు గుర్తు రావాలా. అదే రకంగా ఎవరైనా పిల్లలు ఉండి చక్కగా 2 పిల్లలు 6 పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పద్ధతిలో ఉంటున్నట్టయితే, క్రమశిక్షణలో వాళ్ళకి అన్నీ నేర్పించినట్లయితే ఆ కుటుంబాన్ని చూడంగానే మనకి భగవంతుడు గుర్తొస్తాడు. వీళ్ళు భార్యాభర్తలు, వీళ్ళు గొడవలు లేకుండా ఎంత చక్కగా బతుకుతున్నారు. వీళ్ళ పిల్లలు వాళ్ళు ఇన్ని మర్యాదలు చక్కగా పెద్దల్ని గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులకు సేవ చేయడం, ఈ పని ఆ ఇల్లు చూడంగానే మనకి ఎవరు గుర్తు రావాలా? అందరి ఇళ్ళు చూస్తే మన భగవంతుడు గుర్తు మనకి నరకం గుర్తొస్తుంది. వీళ్ళంతా ఇల్లు నరకంలాగా చేసుకుని బతుకుతున్నారు. కానీ ఏ ఇంట్లో అయితే చక్కగా తల్లిదండ్రులు చక్కగా పద్ధతిలో బతుకుతున్నారు, పిల్లలు వాళ్ళు చక్కగా అన్నీ నేర్చుకుంటున్నారు, అటువంటి కుటుంబాన్ని చూడంగానే అటు ఏ కుటుంబంలో ఇది వీలవుతుంది? ఎవరైతే భక్తి భావాలతో బతుకుతున్నారో అటువంటి కుటుంబాల్లోనే మనం ఈ రకంగా బతకడం. ఎక్కడైనా కూడా నిజంగా భక్తులు ఉన్నట్లయితే వాళ్ళు ఒకరితో ఒకరు గొడవలు పడరు. మందిరాల్లో గొడవలు అవుతాయి. గొడవలు అయినప్పుడు దాని అర్థం ఏంది? ఒకడు భక్తుడు అయినట్టు ఒకడు కాడు. ఆ కానాడు అహంకారం కొద్దీ కలబెడుతున్నాడు, కాబట్టి గొడవలు వస్తున్నాయి. 2 భక్తులు అయినట్లయితే వెంటనే 2 దేవుడి కోసం పనిచేస్తున్నారు, కాబట్టి మనం కొట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. 2 పనిచేసి మీరు మీకోసం నేను నా కోసం అయితే కొట్లాడుకోవాలి. నువ్వు ఎందుకు పట్టుకుపోతున్నావు, ఇది నాది అని చెప్పి. కానీ 2 దేవుడి కోసం పనిచేస్తుంటే అక్కడ గొడవ పడాల్సిన అవసరం ఏమున్నది? ఏం లేదు. కాబట్టి ఎక్కడైనా మీరు గొడవలు చూసారంటే దాని అర్థం 2 పనికి మాలిన వాళ్ళు ఉండాలి. ఎక్కడైనా గొడవలు చూస్తే చిన్న శారదం పెద్ద శారదం సిగలు పట్టుకుంటున్నారు అనుకోండి, 2 కొట్లాడుతున్నారు. అక్కడ కాంబినేషన్ ఏమై ఉంటుంది? దాన్ని మనం అనలైజ్ చేస్తే 2 కూడా చెడ్డవాళ్ళే ఉండొచ్చు, లేదా ఒకళ్ళు చెడ్డవాళ్ళే ఒకళ్ళు మంచి వాళ్ళే ఉండొచ్చు. అప్పుడు మన మధ్యలో మధ్యవర్తిత్వం, ఏమో అవి చేసేది మంచిదే కదా, అనవసరంగా మూడోవాడు చెప్పాలి. అంటే ఎక్కడ గొడవలు జరిగినా కూడా అక్కడ భగవంతుని మర్చిపోవడం జరుగుతూ ఉన్నది, కాబట్టి గొడవలు జరుగుతున్నాయి. అక్కడ అందరూ భగవంతుడిని స్మరించేటైతే వాళ్ళు ముందరే న్యాయంగా మాట్లాడతారు కదా. అంటే మీరు భక్తురాలు, నేను భక్తుని అయితే మనం మాట్లాడే న్యాయంగా ఏమో న్యాయంగా అయితే ఇట్లా చేయాలి కదా. ఎవరు విన్నా కూడా దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది.
కాబట్టి దీని ఏమన్నాడు భగవంతుడు ఇక్కడ ధర్మా విరుద్ధ కామోస్మి భరతర్షభ. ఈ ప్రపంచంలో జనాలు ఎందుకు కొట్టుకు చూస్తున్నారు, ఎందుకు ఈ అన్యాయాలు, మోసాలు, దౌర్జన్యాలు, ఎవడు భక్తి చేయటం లేదు. భక్తి చేయకపోతే పశువులాగా, పశువులు ప్రతి పశువు తన కోసం పోరాడుతూ ఉంటుంది కదా. పిల్లి తన కోసం, పులి తన కోసం, మేకలు వాటి కోసం, మేకలు కూర్చుని ఇతరుల కోసం పనిచేస్తాయండి. జంతువులన్నీ కూడా స్వార్థంతో బతుకుతూ ఉంటాయి. కానీ మనుషులు వాళ్ళు స్వార్థంతో బతుకుతుంటే జంతువుల్లాగా బతుకుతున్నారు. మనుషులు మనం సుఖంగా ఉండాలా, ఇతరులు సుఖంగా ఉండాలి. మనం ఇతరులకి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మనం మనుషుల్లాగానే కాదు, మనం దేవతల్లాగా బతుకుతున్నట్టు. అది ఎలా వీలవుతుంది? భక్తులు అయినప్పుడే. మనం ఎప్పుడైతే భగవంతుడిని స్మరిస్తూ ఉంటామో భగవంతుడికి ఉండేటువంటి గుణాలు మనలో కూడా రావడం ప్రారంభమవుతాయి. అంటే మీరు వేడి దగ్గర కూర్చుంటే మీ ఒళ్ళు వేడెక్కుతుందా లేదా? మీ చేతిలో ఐస్ పెట్టుకుంటే మీ చేయి చల్లబడుతుందా లేదా? సాంగత్యం. అలాగే భగవంతుడు అపాప విద్ధం. భగవంతుడు ఆయనలో పాపం అనేటువంటిది లేసు మాత్రం కూడా ఉండదు. భగవంతుడు అంటే భగవంతుడు ఏం కావాలి ఆయనకి? భగవంతుడు తన సంతానాన్ని సుఖపెట్టడం ఆయనకు కావాల్సింది. మన నుంచి భగవంతుడు ఆశించేదేం లేదు. భగవంతుడు మీరంతా సర్వే జన సుఖినో అందరూ సుఖంగా బతారు. దానికి నేను చెప్పినట్టు బతికితే మీరంతా సుఖంగా ఉంటారని దేవుడు చెబుతున్నాడు. ఈ భగవద్గీత అంతా చదవడం దేనికి? మనం దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసుకుంటే ఆయన చెప్పినట్లు బతుకుతూ ఉంటే చక్కగా మన జీవితం బాగుపడుతుంది. మనల్ని చూసి 10 మంది బాగుపడతారు. ప్రభుపాదం చూసి 1000 మంది బాగుపడ్డారు. మనం కూడా ఈయనలాగా బతకాల. అంటే అంత ఆదర్శమైనటువంటి జీవితం భక్తులు. అటు తర్వాత శ్లోకంలో ఆయన ఏం చెబుతున్నాడు? ఎందుకు జనాలు మంచిగా బతకలేకపోతున్నారు దాన్ని చెబుతున్నాడు. రాజస తామసస్య సాత్విక. మామూలుగా అందరిలో ఆత్మలు చక్కగా ఉంటాయి. ఆత్మ ఎందుకంటే భగవంతుడి అంశ. కానీ మనం మన ఆత్మ పైన ఉండేటువంటి ఈ శరీరం, మనస్సు ప్రభావాన్ని మనం తీసేయటం లేదు. మనం మన ఆత్మ పైన ఉండే శరీరం, మనస్సు ప్రభావాన్ని అంటే ఇప్పుడు ఏదైనా మూటలో బంగారం ఉంటుంది, మీరు పైన మూట చూసి వదిలేసిపోతూ ఉంటారు అంతే కదా. పైన మూట చూస్తే చెత్తగొడ్డలో అదే, కానీ దానిలో బంగారం ఉందని తెలిస్తే తీసి దాని వెనకాల పడతారు. ఆ రకంగా ఆత్మ అనేది ఉంది, అది చక్కగా ఉంటుంది అందరిలో కూడా. ఎంత కిరాతకుడైనా, ఎంత బందిపోటు దొంగ అయినా, ఎంత దుర్మార్గుడైనా వాడిలో ఉండే ఆత్మ మాత్రం ఆత్మ ఇప్పుడు అపవిత్రమైన ఉంటాయి. పవిత్రమైన ఆత్మ, అపవిత్రమైన ఆత్మ. ఆత్మ ఎప్పుడు పవిత్రంగానే ఉంటుంది, కానీ వాడి బుద్ధి వాడి అపవిత్రమైన బుద్ధి వల్ల, పవిత్రమైన బుద్ధి వల్ల. కానీ ఆత్మ మాత్రం అందరిలో కూడా ఎంతో పవిత్రంగా ఉంటుంది. అది బయటికి రావాలంటే మనం మన మనసుని కడగాల కదా. మన మనసుని ఏమంటారు? స్వచ్ఛమైన మనస్సు, నిర్మలమైనటువంటి మనస్సు. నిర్మలమైనటువంటి మనస్సు, స్వచ్ఛమైన మనస్సు. ఏదైనా కూడా నిర్మలం కావాలన్నా, స్వచ్ఛం కావాలన్నా దాన్ని మనం కడగాల్సి ఉంటుంది. కాబట్టి మన మనసులో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య, ఇవన్నీ కూడా మన ఆత్మ ప్రకాశాన్ని బయటికి రానిట్లా, మన ఆత్మ బయటికి రానిట్లా. కాబట్టి వీటిని ఎలా తొలగించాలా దానికి కూడా భక్తి. ఎవరైతే రోజు భక్తి చేస్తూ ఉంటారో, ఏ రకంగా రోజు తింటాము, రోజు స్నానం చేస్తాము, రోజు మనం నిద్రపోతాము. మరి ఆత్మ స్వచ్ఛంగా మనం ఆత్మస్థాయికి రావాలంటే రోజు భజన చేయాలి. రోజు భజన చేస్తుంటే మీ ఆత్మ కనబడుతూ ఉంటుంది. భజన వదిలిపెట్టారంటే మళ్ళీ మనస్సు
ఇంద్రియాలు మిమ్మల్ని సతాయించడం ప్రారంభమవుతుంది. ఇక్కడ భగవంతుడు ఆయన ఈరోజు శ్లోకంలో మనకి చెబుతుంది, ఈ 3 గుణాల ప్రభావం వల్ల మనుషులు ఒళ్ళు తెలియకుండా పశువుల్లాగా ఏది చూసినా మనకి భగవంతుడు గుర్తు రావాలా, కానీ ఎవరికి గుర్తు వస్తుంది? నీళ్లు తాగితే భగవంతుడు గుర్తు రావాలా, పువ్వు వాసన చూస్తే దేవుడు గుర్తు రావాలా, రాత్రి చంద్రుని చూస్తే భగవంతుడు గుర్తు రావాలా, పగలు సూర్యుని చూస్తే, మనుషుల బలాన్ని చూస్తే దేవుడు కృష్ణుడు గుర్తు రావాలా, మనం పిల్లల్ని కంటుంటే దేవుడు గుర్తు రావాలా. కానీ అంత మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. దానికి కారణం మాయ కదా. దీని నుంచి బయటికి రావాలంటే భక్తి అనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.